మూవింగ్ ఆన్, పల్లె నుంచి పట్నం బాట పట్టారు జనం. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇప్పుడు ఫుల్ రష్ కనిపిస్తోంది. హైవేపై నెమ్మదిగా కదులుతోన్నాయి వాహనాలు. రాత్రికి వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా ఈ రద్దీ పెరిగింది. సంక్రాంతి సంబరం అయిపోయింది. పండక్కి సొంత ఊళ్లకు వెళ్లిన జనం పల్లెబాట నుంచి పట్టణానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. బోలెడన్ని ప్రేమలు, అనుబంధాలు మూటగట్టుకుని మళ్ళీ హైదరాబాద్కు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవే ఎట అయితే వెళ్ళేటప్పుడు అయ్యిందో ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ కూడా రిటర్న్ జర్నీలో వాహనాల రద్దీతో కనిపిస్తోంది. ఊళ్ళ నుంచి వాహనాలన్నీ ఒకేసారి రోడ్డెక్కడంతో హైవే క్రిక్కిరిసిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు దర్శనమిస్తున్నాయి. చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ కార్లు, బస్సులు, ఆటోలు, లారీల రద్దీతో మెల్లగా కదులుతున్నాయి. ఇక వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు చేపట్టారు. పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. దీనికి సంబంధించి 2 రోజుల ముందుగానే రూట్ మ్యాప్లు రిలీజ్ చేశారు. ఏపీ నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ను ఫాలో కావాలని సూచించారు. ఇక నిన్నటి నుంచే పల్లె జనం పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై టోల్ ప్లాజాల దగ్గర 2 రోజులుగా రద్దీ కంటిన్యూ అవుతోంది.